వినాయక్ అలీ గారి పాట 23,05,000. ఫైనల్ టార్గెట్ 23,15,000. షాబాజ్ అలీ గారి పాట 23,15,000. షాబాజ్ అలీ గారి పాట 23,15,000. మస్తాన్ గారి పాట 23,70,000. మస్తాన్ గారి పాట 23,75,000. షాబాజ్ అలీ గారి పాట 23,90,000. మస్తాన్ గారి వారి పాట 23,95,000. ఇనాయత్ అలీ గారి పాట 25,42,786 రెండవసారి. ఇనాయత్ అలీ గారి పాట 25,42,786 రూపాయలు మూడవసారి. ఇచ్చేసి సంతకాలు పెట్టించుకోండి ముగ్గురు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు చికెన్ వేస్ట్ కలెక్షన్ కోసం బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. మా బహిరంగ వేలంలో 25,42,786 రూపాయలకు పాట పోవడం జరిగింది. మా విజ్ఞప్తి ఒకటే, దయచేసి చికెన్ వేస్ట్ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరూ చికెన్ వేస్ట్ కానీ మటన్ వేస్ట్ కానీ ఏ వేస్ట్ ఉన్నా కూడా మొత్తము వాళ్ళకి మాత్రమే అప్పగించాలి. అట్లా అప్పగించకుండా ఇక్కడ బయట వేసినా కూడా లేకపోతే వేరే వెహికల్స్కి ఇచ్చినా కూడా అటువంటి షాపుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క షాప్ లైసెన్స్ రద్దు చేయకూడదు. ఎందుకంటే ఇది మున్సిపల్ నుంచి ఒకరిని అపాయింట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మీరు మీ యొక్క వేస్ట్ అంతా కూడా అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అన్న అందరికీ. మహబూబ్ నగర్ చికెన్ సెంటర్ వేస్ట్ది ఈరోజు టెండర్ జరిగింది మున్సిపాలిటీ ఆఫీస్లో. 25,42,786లో నేను తీసుకున్నా. ఇంకా నేను తీసుకొని బరాబర్ రెగ్యులర్ కంపెనీకి కట్టుకుంటా. మాకు మున్సిపాలిటీ వాళ్ళు సహకారం చేయాలి. షాప్లో ఎవరైనా మాల్ ఇవ్వకుంటే నా లైసెన్స్ అన్నీ జెన్యూన్ ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. కమిషనర్ సార్ కూడా చెక్ చేసినారు, సిఐ సార్ అది మన శానిటరీ ఇన్స్పెక్టర్ సార్ కూడా చెక్ చేసినారు. నేనైతే జెన్యూన్ చేసిన. ఇంకా 2 సంవత్సరాల నుంచి దీని గురించి నేను పోరాడినా. నాకు ఈరోజు సాధించింది. నాకు ఇంకొకటి, నేను వేరే వాళ్ళగా లక్షల రూపాయలు పాటి ఖాళీ మున్సిపాలిటీకి ముంచే పనులు చేయను. నా ప్రకారం నేను పైసలు కట్టుకుంటా. షాప్లోకి కూడా నా ఆదాయంలో కొంచెం వాళ్ళకు కూడా పైసలు ఇస్తాను. వాళ్ళకు కూడా షాప్లోకి ఏం మోసం చేయను. నేను షాప్లోకి కూడా కొన్ని పైసలు ఇస్తాను నేను. ఇంకొకటి విషయం ఏమంటే, మన ఎమ్మెల్యే సార్కి, మన మేయర్కి, డిప్యూటీ మేయర్ సార్కి అందరికీ థ్యాంక్ యూ. ఇది టెండర్ చేసిన కోసం. చాలా 2 సంవత్సరాల నుంచి ఇది చాలా లొల్లీలు పంచాయతీలు నడుస్తుండే. ఆ కార్పొరేషన్ అయిన తర్వాత ఒక సక్సెస్ పని మున్సిపాలిటీకి అయింది. మున్సిపాలిటీకి కూడా నేను కూడా ఆదాయం తెచ్చి మున్సిపాలిటీకి నేను ప్రాఫిట్ చూపెడతా. అందరూ నాకు సాయం చేయాలని నాకు ఒక రిక్వెస్ట్ ఉంది.